అందరికీ నమస్కారం. మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి సార్కి, భీమనేని వంశీ సార్కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. కళల ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్న విశ్వంలో ఉన్న గురువులకి, మాస్టర్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కళలు. కళలు నిజమవుతాయా? నిద్రలో కళలు చెప్పే రహస్యాలు. మనం కళల ద్వారా జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేది మనం తెలుసుకుందాము. అసలు కళల్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే డికోడింగ్ ఎలా చేసుకోవాలి? డికోడింగ్ అంటే కళల్ని ఎలా అర్థం చేసుకునేది అంటే వీటిని ఎవరికి వాళ్ళు డికోడింగ్ చేసుకోవాలి. అంటే మనం ప్రతిరోజు పడుకున్న తర్వాత మనకు ఎన్నో కళలు వస్తుంటాయి, కానీ మనం పట్టించుకోం వాటిని. అంటే ఏమనుకుంటామంటే ఏదో ఆలోచన ద్వారా వచ్చింది అని అనుకుంటాం, కానీ ఆ భగవంతుడు పంపిస్తున్న మెసేజ్లు, ఆ విశ్వం నుంచి వచ్చిన మెసేజ్లని మనము తెలుసుకోము. దీనికి ఫర్ ఎగ్జాంపుల్, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అసలు కళల్ని ఎన్ని రకాలుగా వస్తాయి, వాటి వలన ఉపయోగాలు ఏంటి, మనకు వచ్చేటివన్నీ కళలేనా, లేదా ఇంకా ఏదైనా టెన్షన్ ద్వారా వస్తున్నాయా, లేదా ఒక సినిమా చూడడం వల్ల వస్తుందా, లేదా ప్రతిరోజు మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, వాటి ద్వారా ఏమన్నా వచ్చాయా అని అనుకుంటాం. కానీ అక్కడ విశ్వం నుంచి వచ్చిన కళలు, లేదా ఇది ఏదో చెప్పడానికి వస్తున్నాయి అనేది మనము అనుకోము. వీటిని ఈ కళలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 3 రకాలుగా ఉంటాయి. వీటిని చెరుకుడు 3 విధాలుగా వివరించారు. మొదటి దశలో ఉన్నది, మొదటిది చింతిత జాములు, రెండవది వ్యాధి జాములు, మూడవది యాదృచ్ఛిక జాములు. ఈ 3 రకాల జాముల ద్వారా, ఈ కళల ద్వారా మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేది చింతిత జాములు. చింతిత జాములు అంటే మనకు ప్రతిరోజు వచ్చే కళల్లో మనం ఏమనుకుంటామంటే ఏదో ఆలోచన ద్వారా వచ్చింది, టెన్షన్స్ ద్వారా వచ్చింది అది అనుకుంటాం, కానీ మనకేదో చెప్పడానికి వచ్చిందని అనుకోము. కానీ వీటిని మనము పరిగణలోకి తీసుకోవద్దు. ఇది మనకి అవసరం లేదు. అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నైట్ ఏం తినకుండా పడుకున్నాం అనుకోండి, ఆకలి బాగా వేస్తుంటుంది. ఏం తినకుండా పడుకుంటే రాత్రంతా బాగా తిన్నట్టు, లేదంటే మనకు టాయిలెట్ వచ్చింది, మనం బాత్రూమ్కి వెళ్ళాలి అనుకుంటాం, కానీ మత్తులో పడుకుంటాం కదా, రాత్రి కలలో అంతా టాయిలెట్కి వెళ్తున్నట్టు, మనం లేస్తున్నట్టు అలా కలలు వస్తుంటాయి. లేదంటే మనం ఏదైనా ఊరికి వెళ్ళాలి అనుకుంటాము, జర్నీ చేయాలి, రేపు మార్నింగ్ జర్నీ చేయాలి, అయితే రాత్రంతా మనకి ఎక్కడికో జర్నీ చేస్తున్నట్టు అలా వస్తాయి. వీటిని మనం పరిగణలోకి తీసుకోవద్దు, ఇవి అంత అవసరం కాదు. రెండవది వ్యాధి జాములు అంటే అనారోగ్యంతో, ఏదో బాధతోటి వీటికి సంబంధించి ఉంటుంది. ఈ వ్యాధి జాములు ఏంటంటే మనకి ఏదన్నా అనారోగ్యం పాడైందనుకోండి, దాని ద్వారా మనకి చూపిస్తుంటాయి. ఇవి కూడా మనకి అంత అవసరం లేదు. మూడవది యాదృచ్ఛిక జాములు అంటే ఇది ఆధ్యాత్మికకు సంబంధం ఉంటుంది. అంటే సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి ఇవి బాగా వస్తాయి. వీటిని ఏ పరిగణలోకి తీసుకోవాలి. ఈ యాదృచ్ఛిక జాములు అంటే మనకి గతాన్ని గురించి లేదా భవిష్యత్తు గురించి చెప్పడానికి ఇవి వస్తుంటాయి. అంటే మనల్ని మనం మార్చుకోవాలి అని ఆ విశ్వంతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో, ఆ భగవంతుడు, ఆ విశ్వం నుంచి మనకు అన్ని మెసేజ్లు వస్తుంటాయి, ఆ భగవంతుడి నుంచి సందేశాలు వస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు మనం రికార్డ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అంత గందరగోళంగా పడిపోతాము. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ భగవంతుడు మనల్ని మనం మార్చుకోవడానికి చూపిస్తూ ఉంటాడు. నీలో ఈ గుణాలు ఉన్నాయి, మార్చుకో, ఇది జరగబోతుంది, దాన్ని సరి చేసుకో అనేది కళలో మనకి ఈ మెసేజ్లన్నీ చూపిస్తుంటారు. వీటిని ఎలా అంటే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ కళల ద్వారా జ్ఞానాన్ని పొందాలి. గతాన్ని చూసుకొని ప్రస్తుత జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. భవిష్యత్తులో జరిగేది తెలుసుకొని దాన్ని డికోడింగ్ చేసుకొని దాన్ని కూడా ప్రస్తుత జీవితంలో అద్భుతంగా మార్చుకోవచ్చు. మాస్టర్స్, ఈ డ్రీమ్స్ డికోడ్ని ఎలా చేసుకోవాలి అంటే మనకు కళలో గతాన్ని తెలుసుకోవాలి అంటే మనము ఎలా అంటే మనకు కళలో కొంతమంది తెలియని వ్యక్తులు, తెలియని మనుషులు కనిపించి మనల్ని బాధ పెడుతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఆ కళలో మనమే బాధపడుతూ ఉంటాము. అప్పుడు మనం ఏమనుకోవాలంటే డికోడింగ్ ఎలా చేసుకోవాలంటే ఆ గతంలో కనిపిస్తున్న ప్లేసులు కానీ, మనుషులు కానీ, వాళ్ళని గత జన్మలో ఉన్న వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టాలంటే తెలియని వాళ్ళు, తెలియని ప్లేస్లు అయితే అది గతానికి సంబంధించింది. అంటే ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారు అంటే
అది రివర్స్ అన్నమాట. వాళ్ళని మనమే గతంలో బాధ పెట్టింది. ఆ బాధ మనకు తెలియడానికే ఈ విధంగా మనకు మాస్టర్స్ చూపిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే రియలైజ్ అయిపోవాలి. గతంలో మనం వాళ్ళని బాధ పెట్టినాం, ఇంత బాధపడుతున్నానంటే ఇంత బాధను వాళ్ళకి నేను ఇచ్చాను కాబట్టి ఈరోజు ఇంత బాధపడుతున్నాను. చాలామందికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గత జన్మలో ఉన్న వ్యక్తులే ప్రస్తుతం కూడా ఉంటారు. గతంలో ఎన్నో పాపాలు చేస్తుంటాం కదా, ఎన్నో జన్మలలో ఎన్నో పాపాలు చేసుకున్నాం కదా, ఆ వ్యక్తులు ఇప్పుడు ఈ ప్రస్తుత లైఫ్లో మనం ఇష్టపడి కోరి తెచ్చుకుంటాము. కానీ మనం ధ్యానం చెయ్యము, జ్ఞానం లేదు కాబట్టి ఈ వ్యక్తి వల్ల ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటాము. కానీ గతాన్ని చూసుకుంటే ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థమైపోతారు. అప్పుడు ఏం చేయాలంటే ఆ గత జన్మని వాళ్ళని చూసుకొని నేను పెడితేనే కదా ఇప్పుడు నాకు పెడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళని క్షమించి వదిలేసి ప్రస్తుతం మనం సంతోషంగా ఉండొచ్చు. అలా మనం గతాన్ని మనం చూసుకోవచ్చు. ఫ్యూచర్ అంటే ఎలా ఉంటుందంటే అంతా తెలిసిన ప్లేసులు, తెలిసిన మనుషులు, దాన్ని బట్టి ఇది ముందు జరగబోయేది అని మనం తెలుసుకోవచ్చు. ఇవి తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనల్ని మనము అర్థం చేసుకొని ఎన్నో బాధలు పడుతుంటాం. ఒక వ్యక్తి మనం బాధ పెడుతున్నాడు అంటే ఎందుకు అనుకుంటాం, కానీ ఈ గతాన్ని చూసుకున్నప్పుడు ఓహో నేను వీళ్ళకి ఇస్తేనే కదా వీళ్ళు నాకు ఇస్తున్నారని రియలైజ్ అయిపోయి వాళ్ళని క్షమించేస్తాం కాబట్టి మనం సంతోషంగా ఉండొచ్చు. ప్రస్తుతం హ్యాపీగా ఉంటాము. భవిష్యత్తులో కూడా జరగబోయేదాన్ని మనం ఈ ధ్యానం వల్ల, ఈ కర్మ విపాకం ద్వారా, అంటే కర్మ విపాకము అంటే కర్మ ధ్యానము, మనము ఈ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. 3 కేటగిరీస్గా ఉన్నాయి. మన ఆలోచన ద్వారా వచ్చినాయి అంటే అవి చింతిత జాములు, లేదంటే అనారోగ్యంగా ఇబ్బందిగా ఉన్న కలలు వచ్చినాయి అంటే అవి వ్యాధి జాములు, లేదంటే ఏ ఆలోచన లేకుండా ఏ బాధలు ఏవి లేకుండా హాస్టల్ వరల్డ్తో మనం కనెక్ట్ అయ్యి ఆ ధ్యాన సాధన ద్వారా మనకి ఈ కళలన్నీ వస్తున్నాయి. ఆ విశ్వం నుంచి మెసేజ్లు వస్తున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏది ఆలోచించకుండా వస్తున్నాయి అంటే యాదృచ్ఛిక జాములు. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి మనం సందేశాలు తీసుకోవచ్చు. అంతేకాదు ఒకప్పుడు మనకి దేవుళ్ళకు కానీ, ఋషులకు కానీ, యోగులకు కానీ వీళ్ళందరికీ ఒకప్పుడు ఆ భగవంతుడు మనకి ఇచ్చేవారు, మెసేజ్లు ఇచ్చేవారు, సందేశాలు ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గుడులు కానీ ఇంకేదైనా జరగబోతుందని కళల ద్వారానే వాళ్ళకందరికీ అవి చూపించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్న షిరిడిలోని గుడి కానీ, శ్రీశైలం గుడి కానీ, లేదంటే ఇక్కడ తిరుపతి గుడి కానీ, ఇలా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే ఒకప్పుడు ఎలా వచ్చాయి అంటే ఆ విశ్వంలో ఉన్న పరమాత్మ పంపిస్తున్న ఈ మెసేజ్ల ద్వారా వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇవన్నీ చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన సాధన ద్వారా కళలతో కనెక్ట్ అయ్యి అక్కడున్న ఇన్ఫర్మేషన్ తీసుకొని వారి గతాన్ని, భవిష్యత్తుని అన్నీ తెలుసుకొని, అంటే ఇది ఒక మంచి వేలోనే చూసుకోవాలి. అంటే మనం పడే బాధ నుంచి బయటపడాలి అంటే ఈ కళల ద్వారా కనెక్ట్ అయిపోయి గతాన్ని చూసుకొని ప్రస్తుతం ఉన్న మనుషుల్ని మార్చుకొని మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు మాస్టర్స్. ఇంకా ఈ కళల్ని ఎలా కనెక్ట్ అవ్వాలంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు మనం పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తూ ఏమని అడగాలంటే, ఓ పరమాత్మ నన్ను అంటే మధ్యరాత్రి నన్ను మెలకువగా చేయండి అని చెప్పేసి కోరుకొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకొని పడుకోవాలి. తర్వాత మధ్యరాత్రి ఏదో ఒక రూపంలో మనము లేస్తాము. మనం కళలకి ఎలా కనెక్ట్ అవ్వాలి, హాస్టల్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా పొందాలి, మనం గతంలో కానీ గత జన్మలో కానీ చేసిన దుష్కర్మలని ఎలా డిజాల్వ్ చేసుకోవాలి అంటే మనం ప్రతిరోజు నిద్రపోయే ముందు, అంటే మనం ఎక్కడైతే పడుకుంటామో అక్కడ హాయిగా కూర్చొని కాళ్ళు 2 చాపుకొని వేలల్లో వేలు పెట్టుకొని కళ్ళు 2 మూసుకొని సహజంగా జరిగే శ్వాసని గమనించాలి. ఇలా ప్రతిరోజు పడుకునే ముందు 10 నిమిషాలు ధ్యానం చేసి మధ్యరాత్రి నాకు మెలకువ రావాలి మాస్టర్స్ అంటే ఆ పరమాత్మని మాస్టర్స్ అంటారు. ఆ మాస్టర్ని ఇన్వైట్ చేసుకోవాలి. అంటే మధ్యరాత్రి మనం లేవాలి అనుకున్నప్పుడు ఆ మాస్టర్స్ మనల్ని ఎలాగైనా మెలుకొల్పుతారు. అప్పుడు ఏం చేయాలంటే 2 శ్వాసలు ఇది. కానీ ఫస్ట్ మనం మధ్యరాత్రి లేవగానే 36 కౌంట్ చేసి, ఎలా అంటే మనము శ్వాసని లోపలికి పీలుస్తూ బయటికి వదులుతూ ఉన్నప్పుడు 1, అలా 2, 3 అని అలా 36 కౌంట్ చేయాలి. మనం 20 కౌంట్ చేసే వరకే మనకు మత్తు వచ్చేస్తుంది. దీని క్వాలిఫికేషనే మత్తు.
చాలామంది అంటారు మేము నిద్రపోయాము, మేము చూడలేదు అంటారు. కానీ దీని క్వాలిఫికేషనే మత్తు. ఎప్పుడైతే మనం 36 కౌంట్ చేసుకొని మధ్యలో ఆ పరమాత్మని ఇన్వైట్ చేసుకొని, అంటే మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ ఏదో ఒక సమస్యలు మనకు ఉంటూ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే 36 కౌంట్ చేసిన తర్వాత ఆ పరమాత్మని ఇన్వైట్ చేసుకొని ఏదైనా ఒక కోరికని కోరుకోవాలన్నమాట. కోరుకొని తర్వాత మళ్ళీ 36 కౌంట్ చేయాలి. మొత్తం టోటల్ 72 బ్రెత్స్ కౌంట్ చేసి నిద్రపోవాలి. అలా నిద్రపోవడం వల్ల మనకి ఆస్ట్రల్ వరల్డ్కి కనెక్ట్ అయిపోతాము. అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. మనం బాధపడుతున్నాము అంటే దానికి సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంది అంటే, మనం ఏదైతే బాధపడుతున్నామో దానికి సంబంధించిన దుష్కర్మల్ని మనకు చూపిస్తారు. దానికి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో అవి మనకు చూపిస్తారు. వాటిని మనము డిజాల్వ్ చేసుకోవాలి. ఈ కర్మలనంతా చూసుకున్నాక ధ్యానం ద్వారా మనం వీటిని సాల్వ్ చేసుకోవాలి. ఈ 72 శ్వాసలు చేసిన తర్వాత ఎప్పుడైతే మనము ధ్యానంలో కూర్చొని శ్వాసని గమనిస్తూ మనసును శూన్యం చేస్తామో అప్పుడు ఆ డ్రీమ్స్కి మనం కనెక్ట్ అవుతాము. ఆ కళల ద్వారా జ్ఞానాన్ని పొందుతాము. ఆ కళల ద్వారా అనుభూతులను పొందుతాము. ఆ కళల ద్వారా మనము గతాన్ని, భవిష్యత్తుని తెలుసుకొని మన జీవితంలో జరుగుతున్న అన్ని బాధలకి ఆ భగవంతుడి ద్వారా మెసేజ్లు తీసుకొని, ఆ మాస్టర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఈ 72 శ్వాసలు చేయడం చాలా ఈజీ, చాలా కష్టము. కానీ మనం ప్రతిరోజు ఆ యోగ నిద్రలో గడిపి మనం దాన్ని అలవాటు చేసుకొని మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని మనలో ఉన్న మన గత జన్మలో ఉన్న దుష్కర్మల్ని అన్నీ డిజాల్వ్ చేసుకొని ఈ కళల ద్వారా జ్ఞానాన్ని పొందుతూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.